ఇప్పుడు సాధన కోసం చాలా మంది దగ్గరికి వెళ్తుంటారు గురువులు. కొంతమంది మేము గురువులం మాకు అన్నీ తెలుసా అని కొంతమంది ఫేక్గా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సాధన తీసుకోవడానికి ఎలాంటి గురువుల దగ్గరికి వెళ్తే మంచిదమ్మా? ఇప్పుడు కొంతమంది కృష్ణుడి ఇష్టం, కృష్ణుడి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇస్కాన్కి వెళ్తారు, ప్రభువుల దగ్గరికి వెళ్తారు. కొంతమంది కాళీ ఇష్టం, కాళీ ఇష్టం వచ్చిన వాళ్ళని అందరూ నా దగ్గరకు వస్తూ ఉంటారు. కాళీ ఉపాసకులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. కొంతమందికి నారాయణుడి ఇష్టం, చాలా మంది చిన్నజీయర్ స్వామి వారి దగ్గర దీక్షలు తీసుకుంటూ ఉంటారు. అష్టాక్షరి మంత్రం దీక్ష తీసుకుంటూ ఉంటారు. అంటే ఎవరికి నచ్చిన దేవతకి దగ్గరికి గురువు ఎవరు ప్రముఖంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీక్షలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది శివుడినే గురువుగా భావించి దీక్ష చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏకలవ్య శిష్యులు అంటారు అన్నమాట. వాళ్ళు బాగా రీసెర్చ్ చేస్తారు, రీసెర్చ్ చేసి చక్కగా చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సెల్ఫ్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఏది చేయకూడదు ఏది చేయాలి తెలుసుకొని సొంతంగా రీసెర్చ్ చేసుకొని జపాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏకలవ్య శిష్యులు అనమాట పరమేశ్వరుడికి. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా చాలా మంది సక్సెస్ అవుతూ ఉంటారు. అమ్మ ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కాలభైరవ సాధన నియమాలు అవి వస్తున్నాయి కదా, అసలు కాలభైరవ సాధన అంటే ఏంటమ్మా? కాలభైరవుడు అంటే ఏంటంటే తంత్రానికి అధిదేవత, శివుడి యొక్క ఫైర్స్ ఫామ్. కాలభైరవుడు అంటే తంత్రానికి అధిదేవత. కాళీ కూడా, కాళీ కాలభైరవులు అనమాట. పార్వతీ పరమేశ్వరులు గృహస్థ దేవతలు. కాబట్టి కాలభైరవుడు అంటే శివుని యొక్క ఉగ్రస్వరూపం. కాలభైరవుడు మెయిన్గా ఎందుకు పూజ చేస్తామంటే రక్షకుడు, ప్రొటెక్షన్. ఇప్పుడు అబ్బాయిలు ఎక్కువ బైక్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, నైట్ టైమ్స్ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడైతే బైక్స్ వెహికల్స్ ఉన్నాయి. ఒకనొకప్పుడు అడవుల్లో ఎక్కువ తిరిగే వాళ్ళం, లైట్స్ ఉండేవి కావు కదా, ఇలాగ లైట్లు, దొంగలు ఎక్కువ తిరిగే వాళ్ళు, దోచుకునే వాళ్ళు. ఆ టైంలో కాలభైరవుడు వెనక నుంచి మనల్ని రక్షిస్తూ నడుచుకుంటూ వచ్చేవాడు అన్నమాట. చాలా మంది కాలభైరవ ఉపాసకులు ఉండేవాళ్ళు. ఎవరైనా అబ్బాయిలు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు సడన్గా యాక్సిడెంట్ అయ్యి స్కిప్ అవుతుంది, అలా యాక్సిడెంట్స్ అవ్వకుండా కాపాడే దేవతే కాలభైరవుడు. మన బాడీకి ప్రొటెక్షన్ గట్టిగా చేస్తాడనమాట. కాళీ కానీ కాలభైరవులు కానీ ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది అనగా విత్ ఇన్ సెకండ్స్లో వస్తుంది ఎనర్జీ. నేను ఒక్కసారి బైక్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఇంకా యాక్సిడెంట్ అయిపోవాలి నాకు. కరెక్ట్గా కాళీ అన్నాను, కా అనేసరికి నాకు ముందర ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది. విత్ ఇన్ సెకండ్స్లో చేంజ్ అవుతుంది అనమాట. అది యాక్సిడెంట్స్ అవ్వకుండా కాపాడే దేవత. ప్లస్ మనకి రక్షకుడు కూడా. మన సాధనలు చేయొచ్చు అమ్మ దానికి? చేయొచ్చు చాలా చక్కగా. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే కాలభైరవుడితో నాకంటూ డబ్బులు కాలభైరవ ఉపాసన చేసిన తర్వాతే నా చేతుల్లో బాగా డబ్బులు నిలబడింది. సో కాలభైరవుడు కూడా స్వర్ణాకర్షణ భైరవుడు, మీకు తెలుసు కదా. కాబట్టి స్వర్ణాన్ని బాగా ఆకర్షిస్తాడు. భైరవుల్లో చాలా భైరవులు ఉన్నారు. కపాల భైరవుడు, ఉన్మత్త భైరవుడు, ఇలా చాలా ఫార్మేషన్స్ ఉన్నాయి. నేను కాలభైరవ ఉపాసన చేసినప్పుడు నాకు బాగా కలిసి వచ్చింది. మరి కాలభైరవ ఉపాసన ఎలా చేయాలంటారమ్మా? దీక్ష తీసుకోవాలి గురువు దగ్గర. దీక్ష తీసుకొని స్వామివారికి గుమ్మడికాయ దీపం అన్నా గుమ్మడికాయ బలి అన్నా చాలా ఇష్టం. గుమ్మడికాయ బలి దీపము పెట్టినప్పుడు వామాచార పద్ధతిలో అయితే ఇంకా జంతు బలులు అవి ఉంటాయి. దక్షిణాచార పద్ధతిలో అయితే వేరే ఉంటాయి నివేదనలు. 2 రకాలుగా నివేదనలు ఉంటాయి అన్నమాట. స్వామివారు ఉగ్రస్వరూపం కాబట్టి చాలామంది వామాచారంలోనే చేస్తూ ఉంటారు. అఘోరీలు, నాగసాధువులు. మీకు ఉజ్జయిని మహాకాల్ సంస్థానం తెలుసు కదా, మహంకాళి మహాకాళ్. 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం, 18 శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం కలిసి ఉన్నటువంటి క్షేత్రం అన్నమాట. అక్కడ చనిపోయిన ఫ్రెష్ భస్మంతో పొద్దున్నే స్వామివారికి అభిషేకం చేస్తారు. ప్రతిరోజు పొద్దున్నే ఫ్రెష్గా అప్పుడే కాలిన శవం అనమాట. ప్రతిరోజు ఒక్క శవం కాలుతుంది అక్కడ. ఇంతవరకు అభిషేకం ఆగలేదు, అక్కడ డెత్ ఆగలేదు. ఆ ఫ్రెష్ భస్మాన్ని తీసుకుని వెళ్ళి ఉజ్జయిని మహాకాళికి అభిషేకం చేస్తారు. కాబట్టి చాలా మంది పూనకాలు వచ్చేవాళ్ళు అంటారు, మాకు కట్లేసేసారు అది ఇది అని. ఆ చనిపోయిన శవం భస్మం తీసుకెళ్ళి మహాకాళికి అభిషేకం చేస్తారు కదా, అది ప్రసాదంగా ఇస్తారు. దాన్ని తీసుకొచ్చి మనం స్నానం చేసామనుకోండి, మన మీద ఉన్న తాంత్రిక ప్రయోగాలు, కట్లు, ఎవరైనా ప్రేతాలు పట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు మొత్తం
మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకే. అంత గొప్పది ఆ భస్మం. అంటే మరి రోజు రోజు చనిపోవడం ఎవరో ఒకరంటే అది ఎలా అక్కడ శ్మశానం ఉంది, అక్కడ పెద్ద శ్మశానం ఉంది. ఓకే. చాలా పెద్ద ఊరు కదా. అంటే ఎవరిదైనా ఎవ్రీ డే ఒక శవం కాలుతుంది అక్కడ. ఓకే. అంటే వాళ్ళు మంచి వాళ్ళు కానీ చెడ్డ వాళ్ళు కానీ స్వామికి అభిషేకం అయిపోయిన తర్వాత అంతా మంచిగా ఉంటుందా? అంతే, పవిత్రం అవుతుంది. చనిపోయిన తర్వాత ఏం మిగులుతుంది? బూడిద. ఆ బూడిదని నేను ధరించున్నాను అని అర్థం. ఓకే.